వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వన్ మోర్ మినీ వ్లాగ్ అనమాట. ఈరోజు నేను చేసేది ఏంటంటే నిమ్మకాయ అండ్ మామిడికాయ మిక్స్డ్ పులిహోర అనమాట. మామిడికాయని తురుముకొని చేసుకుంటామండి, లేదంటే మిక్సీ పట్టుకోవచ్చు కూడా. ఫ్లేవర్ కదా కావాల్సింది మనకి. 2 పెద్ద సైజు నిమ్మకాయని మధ్యలో కట్ చేసుకొని నిమ్మకాయ రసం పిండుకొని అందులో సాల్ట్ వేసి కరగనివ్వాలి. ఎందుకంటే మనం సాల్ట్ తాలింపులో వేయలేము, రైస్లో వేయలేము. అందులో వేస్తేనే బాగుంటుంది. నిమ్మకాయ నీళ్ళలో వేస్తే బాగా ముందుగా ఉడకబెట్టుకున్న అన్నం ఒక బేషనీ లాంటిది, లేదంటే ఒక పెద్ద గిన్నె లాంటి దాంట్లో వేసేసుకొని తాలింపు పెట్టేసుకొని ఆరాలి కదా, ఆరేలోపు ఇంకా తాలింపు పచ్చిమిర్చి బాగా వేయించుకోవాలి. మనం కొంచెం బాగా వేయించుకుంటే ఏంటంటే ఘాటు ఉండదు ఎక్కువ. ఆవాలు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, మినపప్పు, పల్లీలు, నిమ్మకాయ రసం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని బాగా కరివేపాకు ఎక్కువ వేసుకోనండి, టేస్ట్ బాగుంటుంది. పసుపు వేసి బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయితే ఏంటంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా ఇదవుతాయి అన్నమాట. మనం నిమ్మకాయ రసం తాలింపులో వేసుకుంటే ప్రతి ఒక్కటి పచ్చిమిర్చి కూడా కొద్దిగా టేస్ట్గా ఉంటుంది, పుల్ల పుల్లగా ఉప్పగా బాగుంటుంది అన్నమాట. ఇలా కనుక చేసి చూడండి, చాలా చాలా బాగుంటుందండి, చాలా హెల్దీ కూడా. పచ్చి మామిడికాయ ముందుగా తురుము పెట్టుకున్నాం కదా, అది మనం రైస్లో వేసేసుకొని ముందుగా తాలింపు వేసుకొని చల్లార్చుకుంది కదా, అది కూడా కలిపేసుకుంటే మన పులిహోర రెడీ అండి. దేవుడికి, అమ్మవారికి కానీ, నవరాత్రుల రోజులు కానీ, లేదంటే పండగప్పుడు కానీ, లేదంటే ఎక్కడికన్నా టూర్కి వెళ్తున్నప్పుడు కానీ ఇలా చేసుకొని చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా హెల్దీ కూడా, చాలా మంచిది మనకి ఆరోగ్యానికి. పచ్చి మామిడికాయలో సి విటమిన్ ఉండిద్ది, నిమ్మకాయలో కూడా సి విటమిన్ ఉండిద్ది. సి విటమిన్ మనం ఎక్కువ తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి. నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్.